అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఒక కథ చెప్పుకోవడం మనకు అలవాటు. ఈరోజు కథ కాని లాంటి కథ ఒకటి చెప్పుకుందాం. ప్రస్తుతం మన సమాజంలో అందరినీ పీడిస్తున్నటువంటిది ఒకే ఒక సమస్య, లంచం. లంచం లంచం లంచం. ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఈ లంచం అనేటువంటిది ఒక పెద్ద ప్రహసనం అయిపోయింది. ఆఖరికి చిన్నపిల్లవాడు ఏడిస్తే అతనికి భోజనం పెట్టడానికి కూడా ఇవాళ సెల్ ఫోన్ ఇచ్చి ఇటువంటి లంచం ఏర్పడింది. వాడే క్రమేపీ పెద్ద అయిన తర్వాత కూడా లంచగొండలుగా తయారవడానికి ఒక ఇల్లే మనకి తార్కాణం అవుతుందేమో అని అనుమానం. ఏ పని చేయాలన్నా, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా ఇవ్వాల్సిందే లంచం. కాబట్టి ఈ లంచం అనే కాలేజీలో సీటు కావాలంటే లంచం. ఆఖరికి భోజనం అనేటువంటిది, భోజనానికి కావాల్సిన ఎవరికైనా భోజనం పెట్టాలన్నా దీనికంటే ప్రతి దానికి లంచం. అటువంటి ఒక లంచగొండితనం వాడికి ఒక చిన్న కథ ఒకటి తెలుసుకుందాం. ఒక లంచగొండి కథ ఈరోజు మనం విందాం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గర అనేక మంది ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు. అలాగే ఒక ఉద్యోగిని కూడా ఖజానా దగ్గర కాపలా పెట్టేటువంటి ఒక ఉద్యోగం ఉన్నారు. అతను ఏం చెప్తున్నాడంటే, ప్రతిరోజు కూడా ఆ ఖజానా డబ్బులు తీసుకోవడానికి వచ్చేవాడి దగ్గర వెళ్ళేటప్పుడు ఇలాగ డబ్బులు లంచాలు పుచ్చుకోవడం మొదలుపెట్టాడు. ఇది వాళ్ళందరూ చూసి చాలా బాధపడి రాజుగారికి ఫిర్యాదు చేశారు. అయ్యా, వీడు లంచం బాగా మరిగేస్తున్నాడండి, వీడిని ఏం చేయాలండి, మీరు ఏదైనా న్యాయం చేకూర్చండి అన్నారు. వాడికి ఉద్యోగం తీసేయడం కాదని చెప్పేసి, బాబు నీ ఉద్యోగం మారుస్తున్నాము, అంతఃపురంలో అంతఃపురంలో ఉద్యోగానికి వచ్చాయని చెప్పేసి అక్కడ ఒక ఉద్యోగం చెప్పారు. ఏమిటి అతని ఉద్యోగం అంటే గంటలు కొట్టడం. ప్రతి గంటకి సమయానికి పెట్టి గంటలు కొట్టడం. వెంటనే అతనికి ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, లంచం తినకపోతే అతనికి చాలా మనసు అంతా పీకేస్తాం. వెంటనే ఏం చేయాలా అని ఆలోచించాడు. ఆ చిన్న రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. రాణిగారి దగ్గరికి వెళ్ళి, రాణిగారు మీకు రాజుగారు చాలా అన్యాయం చేస్తున్నారండి అన్నాడు. ఏమిటయ్యా అంది. పెద్ద రాణిగారి దగ్గర ఎక్కువ సమయం ఉంటున్నారు, మీ దగ్గర తక్కువ సమయం ఉంటున్నారండి, ఇది చాలా అన్యాయం కదా అంది. అవును, నాకు అలాగే అనిపిస్తుంది, మరి దీనికి పరిష్కారం ఏమిటి అన్నాడు. మీకు ఎందుకండి, ఎంత కొంత నాకు లంచం పడేయండి, నేను మీకు న్యాయం చేకూరుస్తా అన్నాడు. రైట్ అని చెప్పి వెంటనే ఏం చేశాడండి, రాణిగారి దగ్గర లంచం పుచ్చుకుంటే ఏం చేశాడు, రాజుగారు వచ్చిన సమయం దగ్గర నుంచి గంటలు లేటుగా కొట్టడం మొదలుపెట్టాడు. రాజుగారు లేటుగా బయటికి వెళ్ళడం మొదలెట్టాడు. ఇది డబ్బులు సరిపోలేదు, మళ్ళీ రాజు లంచానికి ఇంకో కొత్త మార్గం ఏమన్నానని పెద్ద రాణిగారి దగ్గరికి వెళ్ళాడు. ఇదే మాట ఆవిడకి కూడా చెప్పాడు. ఆవిడ కూడా ఏమందంటే, బాబు నీకు డబ్బులు ఇస్తాను ఆయన, నాకు కూడా ఇలాగ లేటుగా కొడుతూ ఉండు అంతే. ఇలాగ కనీసం 1 నెల, 2 నెలలు, 3 నెలలు అయిపోయిన తర్వాత గమనించాడు. అయ్యి బాబోయ్, ఏంటి ఇది ఏదో తేడా పడుతుంది. రాజుగారు వెంటనే ఏం చేశాడంటే, అసలు సమస్య పరిష్కారం ఏంటి చూద్దాం చూశాడు. వీడు గంటలు లేటుగా కొడుతున్నాడు, ఇలా లంచం పుచ్చుకుంటున్నాడు, వీడిని ఇక్కడ కాదు అని చెప్పి రకరకాల ఉద్యోగాల్లో మార్చాడు. ఏ ఉద్యోగంలో మార్చినా లంచం పుచ్చుకోవడం మానలేదు. ఆఖరికి ఇంక రాజుగారికి చిరాకు వచ్చి వీడిని ఓ సముద్రం గట్టు దగ్గర పడేశాడు. ఆ సముద్రం దగ్గర కూర్చొని కాపలా కాస్తుండవు నువ్వు, ఆ సముద్రంలో నీళ్ళు ఏమైనా అక్కడే కూర్చో అని చెప్పి సముద్రం గట్టు దగ్గర ఉద్యోగం ఇచ్చాడు. ఒక కుర్చీ, ఒక ఏర్పాట్లు అన్నీ చేశారు. ఏం చేయాలో తెలియట్లేదు. చెయ్యి పడిపోయింది, లంచం ఎలాగే వస్తుంది ఇక్కడ అని అనుకున్నాడు. ఏం చేయాలో తెలియక అలా వేళ్ళు కలుపుకుంటూ అలాగా వేళ్ళు తిప్పుకుంటూ కూర్చున్నాడు. ఆ పడవ దగ్గరికి, ఆ పడవలు నడిపే వాళ్ళందరూ కూడా వీడి దగ్గరికి వచ్చి చూస్తున్నారు వింతగానే. వీడు ఏమిటో ఇలా అంటున్నాడు, వీడు ఇలా లెక్కెడుతున్నాడు, ఏమిటి లెక్కెడుతున్నాడు వీడని చెప్పాను. వాళ్ళంతా మైకులో ఏమిటయ్యా లెక్కెడుతున్నావు అని అడిగాడు. ఏమిటి లెక్కెట్టడం ఏంటి, మీరేమో పెద్ద ఓడలోంచి సరుకులు తీసుకొస్తున్నారు కదా, ఆ పడవల మీద ఎక్కించేటువంటి దానికి అలలు ఎంత ఎత్తుగా వస్తున్నాయి అంటే మీ పడవలో బరువు చాలా ఎక్కువగా ఉంది. ఈ అలల యొక్క లెక్కలను బట్టి నన్ను లెక్క వేయమన్నారు రాజుగారు, ఇది నాకు ఉద్యోగం ఇచ్చారు. అలలను బట్టి పడవలో సరికి ఎంత ఉందో తెలుస్తుంది, దొంగ వస్తువు ఎంత ఉందో తెలుస్తుంది అని చెప్పాడు. అయ్యి బాబోయ్, ఒక పని చేయండి సార్, కొంచెం అలలు తక్కువ వేయండి సార్, మాకు ఏవో 4 డబ్బులు వస్తాయి అని చెప్పన్నారు. అక్కడ లంచం పుచ్చుకోవడం, వాళ్ళు కూడా లంచం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలాగా
ఈ లంచం కొండేవాడు ఎక్కడ ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా ఈ లంచం పుచ్చుకోవడం మానడు. ఇది సమాజంలో ఉంది. కాబట్టి లంచం ఇచ్చేవాడు ఎంతగా, లంచం ఇచ్చేవాడు పుచ్చుకునేవాడు ఇద్దరు కూడా నేరస్తులే. కాబట్టి మారవలసింది లంచం కాదు, మనిషి యొక్క మనస్తత్వం మారాలి. ఆ మనిషి మనస్తత్వం తల్లి యొక్క పెంపకంలోంచే ఈ చిన్న అలవాటు అవుతుంది. ఇది లంచగొండి యొక్క కథ. నమస్కారం.